హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. ఈరోజు కథ కనురెప్పల ప్రేమ. రచించిన వారు లక్ష్మి అక్షర గారు. ఇక కథలోకి వెళ్తే, ఏ ఏ ఆగవయ్య బాబు, ఎక్కడికా పరుగు? నేను కూడా వస్తున్నా కదా నీ వెనుక. చూడవా కాస్త అని అతడి వెనక ఆమె పరుగులు పెడుతుంది. ఈసారి నువ్వు చెప్పినా నేను రాను, వినను, ఆగను, చూసుకోపో. నీకు కావాల్సిన వారిని డోంట్ టాక్ విత్ మీ అని విసురు సమాధానం ఇచ్చేసి అతను అలాగే నడుచుకుంటూ వెళ్తున్నాడు. అరెరే అంటూ ఆమె తల మీద చేతులు పెట్టుకొని అలాగే కూర్చుంది. ఇదిగో, నువ్వు ఇలాగే చేస్తే నేను ఇలాగే ఆగిపోతా, చూసుకో, నీ ఇష్టం మరి. ఆగుకో, నీకెలాగో నీకు కావలసిన వారు ఉన్నారు, ఎలాగో వచ్చి ఎత్తుకెళ్తారులే. అబ్బా, ఇప్పుడెందుకు ఈ దొరగారికి ఎంత కోపం? కొంపతీసి నన్ను వదిలేస్తావా ఏంటి? కన్ను కొడుతూ తన వైపు చూసింది. ఆ మాటకు అతను ఆమె వంక తిరిగి చూశాడు. అది కూడా ఒక విలన్ చూపు చూస్తూ నిలబడ్డాడు. ఆ చూపులో ఏం కనబడిందో మరి ఆమెకి తిట్టుకుంటూ లేస్తుంది. అతడికి దగ్గరికి చేరగా అతను పక్కకు తిరిగి నిలబడ్డాడు. అరే, ఎవడ్రా వీడిని నాకు అంటకట్టింది? మనసులో ఆమె తిట్టుకుంటూ, అది కాదు బంగారు, నా బుజ్జి కదా, నా బంగారు కదా అని ఆ అమ్మాయి అతడిని బుజ్జగించాలని చూస్తుంది. అయినా అతను మాట వినడు. వినకూడదని చెవులు మూసుకుంటాడు. ఆమె అతడి దగ్గరికి వెళ్ళి 2 చేతులు పట్టుకొని తీస్తూ, నా మాట వినవా? నువ్వు నా మౌనం కావాలా నీకు? చెప్పు అంటూ అతడి కళ్ళలోకి సూటిగా చూస్తూ అంటుంది. ఆ మాటలకు అతడు ఆమెని హత్తుకున్నాడు. అలా ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలియదు. అటుగా వెళ్తున్న ఒక అతను, బాబు, ఇది సిటీ అయినా పబ్లిక్ ప్లేస్ అండి, కాస్త చూసుకోండి అని అక్కడ చెప్పేసి వెళ్ళిపోయాడు. అప్పటికి కానీ గమనించుకోలేదు వాళ్ళున్నది ఎక్కడ అని. ఇద్దరు ఒకరికొకరు విడిపించుకొని సారీ అని ఇద్దరు ఒకేసారి చెప్పారు. సరేరా అంటూ అతడు ఆమె చేతిని పట్టుకొని ఆ రోడ్ క్రాస్ చేసుకుంటూ వాళ్ళ కార్ దగ్గరికి వెళ్తారు. నువ్వు కార్లో కూర్చో, నేను ఏదన్నా తీసుకొస్తా నీకు తినడానికి. అసలే నైట్ టైం జర్నీ, ఏం తింటావో ఏమో, నీ ఆకలి నాకు తెలుసు. తన మాటలు తను చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎంతైనా నువ్వేరా. ఎలా కలిసావో ఏమో కానీ ప్రేమగా మారిపోయావు. ఎంత కోపమున్నా నా ఆకలి దగ్గర అన్నీ దూరం అయిపోతాయి. నీలో అదే నాకు చాలా ఇష్టం. ఆమె తన మనసులో అనుకున్న మాటలివి. ఆమె అలాగే కారులో కూర్చుని ఫోన్ చెక్ చేస్తుంటుంది. అతడు వచ్చేది కూడా చూసుకోదు. ఫోన్ చూస్తూ తనలో తాను నవ్వుకుంటూ అలాగే చూస్తుంది. అతడొచ్చి అప్పటికే 5 నిమిషాలు దాటుతుంది. ఈసారి అతడికి కోపం వచ్చి ఆమె తలపై చిన్న దెబ్బ వేస్తాడు. ఆ స్పర్శకు ఆమె తల తిప్పి చూసి, నువ్వెప్పుడొచ్చావు అని అడుగుతుంది. అతడు, ఆహా, నువ్వు ఫోన్లో చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ చూస్తూ కూర్చున్నావు చూడు, అప్పుడొచ్చా. ఆమె, ఓహ్ అవునా అన్నది చాలా సింపుల్గా. అతడు, అవును, ఇదిగో తిను. ఆ నవ్వులాపి ఆమె, సరే తింటాలే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? నెక్స్ట్ ఏదన్నా ప్రోగ్రాం ఉందా? ఏం నీకున్నాయా? నాతో కాకుండా వేరే మీటింగ్స్, ప్రోగ్రామ్స్ ఏంటి అని కనుబొమ్మ ఎగరేస్తుంది అతడి వైపు చూస్తూ. అదే, నువ్వు వచ్చినప్పుడు అంతా నాతో కాకుండా అందరితో నీ పరిచయ కాలాన్ని ఇస్తావు కదా, అలాంటిది ఏదన్నా ఉందా అని అడిగా. అంతే, దానికి ఎందుకు అలా చూడడం? ఆమె, సరే సరే అయితే నేను చెప్పిన చోట వదిలేయి. అతడు, ఎక్కడికి అని ఒకంత కోపంగా అడిగాడు. అతడు ఆమె లొకేషన్ చూపిస్తుంది వాట్సాప్లో. అతడు, వాట్సాప్ చాటింగ్స్ కూడా స్థలాలు కలుసుకునే వరకు వచ్చాయా అంటాడు పంటి బిగువన కోపాన్ని దాచుతూ. ఆమె, ఏదో అలా లే, ఇప్పుడు అక్కడికి వెళ్దామా లేదా? ఇప్పుడే చూపింది మీరు కలుసుకునే స్థలాన్ని. అప్పుడే అంటే ఎలా? ఒక 2 గంటలు పడుతుంది. ఆమె, ఏంటి 2 గంటలా అని కళ్ళు పెద్దవి చేస్తూ అంటుంది. ఆమె హావభావాలు చూసిన అతడు, 2 గంటలు కూడా ఉండలేరా మాతో? మీరు అంత తక్కువ స్థానమా నాకు నీ జీవితంలో? ఆమె, చాలు చాలు అన్నీ మూసుకొని పదండి ముందుకు. ఇక అతడు, చెప్తా నీ పని, నాకు ఓ రోజు వస్తుంది. అలాగే, నువ్వు ఎలా 2 గంటల్లో వెళ్తావో నేను చూస్తా. నువ్వు వచ్చింది నాతోనే, అంత ఈజీగా నేను నిన్ను వదలను, చూస్తూ ఉండు. ఈ కృష్ణ అంటే ఏంటో నీకు చూపిస్తా. ఆమె అతడి భావాలు మాటలు అర్థమైన దానిలా
నువ్వేంటో ముందు నుంచి చూస్తున్నా. పదవయ్యా ముందు కార్ స్టార్ట్ చెయ్యి. ముందు రారా ఫస్ట్. అతడు వస్తున్నా మేడం. రాక చస్తానా? వస్తున్నా. నిన్ను కలుసుకున్నా చూడు, నాది తప్పు. నిన్ను కలవడానికి అని వచ్చి ఇలా డ్రైవర్గా మారా నీకు అని తిట్టుకుంటూ కార్ స్టార్ట్ చేస్తాడు. ఆమె అతడు ముఖాన్ని చూస్తూ ఏం చేస్తున్నావు? అతడు కళ్ళు దొబ్బాయ కార్ డ్రైవ్ చేస్తున్నా. ఆమె అది కాదు, ఏం ఆలోచిస్తున్నావో? అతడు ఏం ఆలోచిస్తానో ఏదీ లేదు. నిన్ను ఎలా వదిలించుకోవాలని ఆలోచిస్తున్నా. ఆమె త్వరగా చేసేయి మరి. అతడు అలాగే. నువ్వు చెప్పాక చెయ్యక ఉంటానా? విడిపోవడం అంటే చాలా ఇష్టం కదా నీకు? ఆమె చాలా ఇష్టం. ఇష్టంగా ఉండి నీకు దూరంగా ఉండడం కంటే దూరంగా ఉండి నీకు దగ్గర అవ్వడం ఇష్టం. కాబట్టి నాకు నీకు దూరంగా ఉండటమే ఇష్టం. ఆమె మాటలకి అతడు కారు ఆపేశాడు. ఏమన్నావు అంటూ మళ్ళీ అడిగాడు. అమ్మయ్య. ఆమె అవును మరి అంతే కదా అన్నది. ఆమె అతడిని చూస్తూ. అతడు అదెలా? ఇక ఆమె ఎలా అంటే ఇలా అంటూ అతడి చేతిని తీసుకుని తన చేతిలో బంధించింది. అతడు మరి ఇదేంటి అంటూ చేతిని విడిపించుకోవాలని చూశాడు. ఆమె చూసావా నేను పట్టుకుంటే ఎలా జారుతున్నావో, అందుకే దూరం అంటూ అతడి చేతిని విడిచిపెట్టేసింది. అతడు చేతిని వదిలేసిన ఆమెను చూస్తూ ఏమనాలో తెలియక చూస్తూ ఉన్నాడు. ఆమె అంత ఏం ఆలోచించకు, పద ముందుకు. అతడు కార్ స్టార్ట్ చేశాడు. ఆమె అతడిని పట్టించుకోకుండా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ ఎంజాయ్ చేస్తుంది. అతడు మాత్రం ఆమెను ఒక్క నిమిషం కూడా ఆమెను చూడకుండా ఉండలేకపోతున్నాడు. ఆ మౌనాన్ని చెరిపేస్తూ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని ఆమెను అడిగాడు. ఆమె ఇయర్ ఫోన్స్ తీసి ఏదన్నా అడిగావా అని అడిగింది. అతడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని. ఆమె అదే చెప్పా కదా లొకేషన్. అతడు అదే అక్కడికి ఎందుకు వెళ్తున్నావు? ఆమె చెప్పాలా అన్నట్టు ఓ చూపు చూసింది. అతడు నీకు నాకన్నా ఎక్కువ అని ఇంతవరకు నాకు తెలీదు, అందుకే అడిగా. నీ ఇష్టమైనా నిన్ను వదిలేశాక నన్ను మరి నువ్వు కలుస్తానన్నా నాకు వీలు పడకపోవచ్చు, నీకు తెలుసు. అది ఎందుకో. ఆమె ఏమీ మాట్లాడకుండా కార్ విండో వైపు తిరిగింది. ఆమె అలా తల తిప్పుకోవడం అతడికి కొంచెం బాధ వేసింది. సైలెంట్గా కార్ని హైవే మీద పోనిచ్చాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం. ఎవ్వరూ ఏం మాట్లాడడం లేదు. ఆమె విండో సైడ్ చూస్తూ అలాగే పడుకుంది. ఆమె మోముపై పడే చిరు ముంగురులను చూస్తూ ఆమె చిన్ని కలువ కనులను చూస్తూ డ్రైవ్ చేస్తుంటాడు. ఆమెకు అతడు చూపులకో లేక మనసులో మెదలిక వల్లనో మెలకువ వచ్చి ఆమెనే చూస్తున్న అతడిని చూసింది. ఇద్దరి చూపులు ఒకసారి కలిశాయి. పెద్ద హార్న్ సౌండ్తో ఆమె అతడు ఇద్దరు ఈ లోకానికి వచ్చారు. ఆమె తేరుకుని వాటర్ తాగాలని వాటర్ బాటిల్ కోసం చుట్టూ చూస్తుంది, కానీ ఉండదు. అతడు ఆమె చూపులు అర్థం చేసుకొని కార్ స్టాప్ చేసి దిగు అన్నాడు. అతడిని చూస్తూ ఎక్కడికి అని కళ్ళతోనే సైగ చేసింది. అటు చూడు అని అతడి అదే చూపుల సమాధానం ఇచ్చాడు. ఆమె చూసిన వైపు డాబా ఉంది, దా ఇక అని అతడు కార్ దిగాడు. ఆమె మాత్రం దిగాలా వద్దా అన్న యోచనలో ఉంది. అతడు ఆమె సైడ్ ఉన్న డోర్ తీసి రా అన్నాడు. ఆమె ఏం సమాధానం ఇవ్వకుండా దిగేసింది. ఇద్దరు ఒక టేబుల్ దగ్గరికి వెళ్ళారు. అతడు ఏం తింటావు అని అడిగాడు. ఆమె కార్లో ఉన్నది ఏం చేస్తావు అన్నది. అతడు కార్లో ఉన్నది నువ్వు ఏం చేసావో నాకు తెలుసు, ఏం తింటావు చెప్పు. ఆమె మీ ఇష్టం. అతడు నా ఇష్టమా, సరే సరే, ఎగ్ రైస్ తింటావా, బాగుంటుంది నీకైతే అని కళ్ళు ఎగరేస్తూ అంటాడు. ఏంటి అని కోపంతో కళ్ళెర చేసింది తను. ఎందుకంటే ఆమె శాకాహారి. నాకు ఏ ఆకలి లేదు, నేను వెళ్తున్నా అని టేబుల్ దగ్గర నుంచి లేచింది. అతడు ఎక్కడికి? ఆమె నాకు ఆకలి లేదన్నాను కదా. అతడు అయితే లేవలసిన అవసరం ఏముంది, నువ్వు ఉండు నేను తింటాను. ఆమె నేనుండను, నువ్వు తినేసిరా. అతడు సరే పద పోదాం. ఆమె నువ్వెక్కడికి, తినవా నువ్వు? అతడు రోజు ఒంటరిగా తినడం అలవాటే, అలా అని ప్రేమ ఉన్న చోట ఒంటరిగా నేను నటించలేను నీలా. ఆమె కూర్చో తిను అంటూ ఆమె కూడా కూర్చుంది. వెయిటర్ వచ్చి ఏం కావాలి అన్నాడు. అతను ఒక నాన్ వెజ్ బిర్యానీ అని ఆర్డర్ ఇచ్చాడు. ఆమె అతడి వైపు చూసింది. ఏంటి అంటూ అతడు కళ్ళెగరేశాడు. ఏం లేదని
చిన్న నవ్వు ఇచ్చింది ఆమె తల ఊపుతూ. అతడు, సరే వాష్రూమ్కి వెళ్ళొస్తా, ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే కూర్చో, వెళ్ళావో నేనేంటో తెలుసు కదా, జాగ్రత్త. ఆమె అతడు వెళ్ళిన వైపు చూస్తూ ఒక నిట్టూర్పు ఇచ్చింది. చుట్టూ చూస్తుంది. చీకటి పడుతుందన్నట్టు నక్షత్రాల మెరుపులు ఆకాశంలో, అడవి ప్రాంతం, అక్కడ చిన్న చిన్న పక్షుల అరుపులు. మనసులో అతడితో ప్రయాణం నా మనసుకు మనోహరం, అతడితో క్షణం నా జీవితానికి ఓ వరం, అతడి ప్రేమ నాపై అమృతం, అతడి నయనపు భాష నా కన్నుల నవ్వులాట, అతడితో ఈ క్షణం ఇలాగే ఇక్కడితో ఆగిపోతే ఎంత బాగుంటుంది అని గడ్డం కింద చేయి పెట్టుకొని మనసులో అతడిని, ఆ ప్రయాణాన్ని తలుచుకుంటూ ఉంటుంది. ఆమె భావాలను భంగం చేస్తూ వెయిటర్ ఫుడ్ పెట్టి వెళ్ళాడు. అది చూసిన ఆమెకు, ఇతడు దీన్ని ఎలా తింటాడో, అసలు దాన్ని చూస్తూనే వాంతులు వచ్చేలా ఉన్నాయి, చి వ్యాక్ అంటూ మాస్క్ పెట్టుకొని పక్కకు కూర్చుంది. అతడు వచ్చి ఆమె ఉన్న అవతారం చూసి నవ్వుతూ, ఇక్కడ నిన్నెవరూ చూడరు, ఎందుకు మాస్క్ తీసేయి అంటాడు. అతడి మాటలకు ఇటు తిరిగి, నా గురించి కాదులే, మీరు తినే మీలాంటి ఫుడ్ చూసి నాకు ఒంట్లో ఏదోలా ఉందిలే, అందుకే పక్కకు తిరిగా, అంటూ లేకుండా అంటూ ఒత్తి పలికింది. అతడు సరే సరే ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటున్నాడు, ఆమెని ఒక్క మాట కూడా అడగకుండా. ఆమె అతడు తినేది చూసి ఉఫ్ అంటూ ఫోన్ చూస్తూ కూర్చుంది. కాసేపటికి అతడు ఆమె దగ్గరికి జరిగి ఆ ప్లేట్ తీసుకుని అందులో ఒక ముద్ద అతడి చేతిలో పట్టుకుని తన పక్కకు వస్తాడు. అతడు, ఓయ్ అమ్మాయి తిను. ఆమె ఆ మాట విని అతడిని చూస్తుంది. అతడు తెచ్చిన విధానంలో, అతడు అడిగిన తీరులో తనకు వాళ్ళ నాన్న గుర్తొచ్చారు. కళ్ళ నీళ్లతో తనను చూస్తుంది. అతడి చేతి వరకు వెళ్ళి వెనక్కు తిప్పేస్తుంది తలను. అతడు, ఇది నువ్వు తినేదే అమ్మాయి, నేను తినేది కాదు, నీ ఇష్టం లేనిది, అది నువ్వు పక్కన ఉండి నీ ఆకలి చూడక నాది ఎలా చూసుకుంటా అనుకున్నావమ్మాయి, మన పరిచయ కాలంలో మనం పంచుకున్న ఇష్టాలను మర్చిపోయావా నువ్వు, అంటూ తన తలతో ఆమె తలను ఢీకొట్టాడు. ఆమె చిన్నగా నవ్వుతూ నోరు తెరిచి అతడి చేతిని పట్టుకొని ముద్ద పెట్టుకుంది. నువ్వు తిను అంటూ ఆమె చేత్తో అతడికి పెట్టింది. ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటూ కళ్ళతోనే ఎన్నో మాటలు చెప్పుకుంటూ తినిపించుకున్నారు. డాబాలోని వాళ్ళు వీళ్ళని చూస్తూ నవ్వుతూ మాట్లాడుకుంటుంటారు. వెయిటర్ వచ్చి బిల్ సార్ అని అక్కడికి వస్తాడు. అతడి మాటలతో బయటికి వస్తారు ఇద్దరు. బిల్ అతడు కట్టి వెళ్దామా అంటాడు. సరే అని ఆమె కదులుతుంటే అతడు ఆమె చేతిని పట్టుకుంటాడు. అతడు పట్టుకున్న క్షణం, ఈ క్షణం ఇలాగే నాతో ఉండిపోవా అని కళ్ళలోకి చూస్తూ చెప్తుంది. నువ్వు నాతో ఉంటానన్నా లేకున్నా నా తోడు నేను వీడదమ్మాయి అని చెప్తూ ఆమె చేతిని గట్టిగా పట్టుకొని ఇద్దరం వెళ్దామా అని అడిగా. నువ్వు వెళ్ళు అని కాదు చెప్పి ఆమె చేతిని పట్టుకుని అడుగులో అడుగు వేస్తూ తోడుగా నడుస్తూ కార్ దగ్గరికి ఇద్దరు వెళ్తారు. ఇద్దరు ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నారు. బయట తుంపరవాన, చాలా చల్లగా మారిపోయింది వాతావరణం. ఎంతలా అంటే మేఘాలు ఢీకొని ఆ వేడి సెగలు వీళ్లకు తగిలేలా. అతడు, ఎన్నాళ్ళైంది అమ్మాయి నీతో సరిగా మాట్లాడి, ఓ మాట నువ్వు మాట్లాడొచ్చు కదా, అప్పటి అల్లరి పిల్ల ఇప్పటి మౌనపు పిల్ల ఎలా అయిందబ్బా అసలు. తన వైపు చూశాడు. ఆమె విండోలోని ఆ వాన చూస్తూ విండో డోర్ ఓపెన్ చేసి చెయ్యి బయటకు పెట్టి ఆడుకుంటూ ఉంది. అది చూసిన అతడు కార్ ఆపాడు. కార్ ఆగిన వెంటనే ఆమె అతడిని చూసింది. అతడు వెళ్ళు అన్నట్టు చిన్న స్మైల్ ఇచ్చి కళ్ళార్పాడు. ఆమె అది చూసిన ఆమె చిన్న నవ్వు నవ్వి, జస్ట్ 5 minutes ప్లీజ్ అంటూ చిన్నగా చెప్తుంది. అతడు, ఎంతసేపైనా తీసుకో. ఆమె కార్ డోర్ తీసుకుని బయట కాలు పెట్టి ఆ తుంపర వానలో చిన్న పిల్లగా నడుస్తూ అడుగులో అడుగు వేస్తూ ఆమెపై పడుతున్న చల్లటి చినుకులకు ఆమె మోముపై చిరుహరివిల్లు లాంటి నవ్వు, ఆ కాటుక కన్నుల్లో ఆనందం, ఆ చినుకుల మధ్య ఆమె ఆ నీల రంగు చీరలో ఆడుతుంటే లోకంలోని అందాలన్నీ ఆమె సొంతమా అన్నట్టు ఉంది. అదంతా కార్లో నుంచి చూస్తున్న అతడు కార్ దిగి ఆమెను, ఆ సన్నివేశాన్ని అతడి చరవాణిలో చిత్రాలుగా బందీ చేస్తుంటాడు. ఆమె అక్కడి నుండి వస్తూ అతడి చేతిని పట్టుకుని నువ్వు రా అంటూ అతడిని తీసుకుంటూ వెళ్తుంది. ఆమె అడుగుల వెనుక అతడు, 7 అడుగుల జత నడవలేదనా ఇప్పుడు ఈ అడుగుల్లో నడిపిస్తున్నావు అంటాడు. ఆమె అది విని, హా, ఎన్ని అడుగులని కాదు బంగారు, ఎవరితో ఏ క్షణం ఎక్కడ ఎప్పుడు నడుస్తున్నామని చూడాలి. ఈ క్షణం నాతో ఉండిపో, మరుక్షణమే
నీలోనే ఉండిపోతా, మనకే ఉన్న ఏ క్షణాన్ని వీడకు, అర్థమైందా అంటూ అతడి చేతి మునివేళ్లను తన చేతిలో బందీ చేస్తూ అతడితో పాటు ఆమె నాట్య మయూరిగా మారి నృత్యం చేస్తుంది. ఆ నృత్యానికి అనుకరంగా వర్షం జోరుగా, మేఘాల చప్పుళ్ళు జోరుగా వస్తుంటాయి. ఎంతలా అంటే వాళ్ళ మనసుల్లో రేగుతున్న జడివాన బయటకు ఇలా వస్తుందా అనేంతలా. తమ లాంటి జంట ప్రేమను చూస్తున్న నెమలులు కూడా తమ పింఛాన్ని కురివిప్పుతూ అవి కూడా నృత్యం చేయడం మొదలు పెడతాయి. చాలాసేపటికి ఇద్దరు విరామం తీసుకుంటారు. అతడు, ఆమె ఇద్దరు అక్కడ ఓ చెట్టు కింద నిలబడి ఆ జోరువానలో చూస్తూ ఉంటారు. ఒకరినొకరు చూసుకోవడానికి సిగ్గుపడుతుంటారు. అతడు ఆమెను చూస్తూ, వెళ్దామాయిక, లేక ఇక్కడే ఆగిపోదామా? ఆమె, వెళ్ళాలని మనసు లేదు, ఉండాలని ఆశ లేదు. నువ్వు తోడుంటే ఏది అక్కర్లేదు, వెళ్ళక తప్పదని తెలుసు, అయినా ఆగదు ఈ పిచ్చి మనసు. రా వెళ్దాం అంటూ ఆమె ముందుకు వెళ్తుంది. అతడు మౌనంగా ఆమెను చూస్తూ ఆమెతో పాటే వెళ్తాడు. కారులోకి వెళ్ళాక అతడు ఆమె చీరను చూసి పూర్తిగా తడిసిపోయిందని గమనించి అతడి టవల్ ఇచ్చి తుడుచుకో అంటాడు. అతడి చేతిలో ఉన్న టవల్ చూసి, కన్నీటితో నా మనసు ఎప్పుడో తడిచిపోయింది, ఇప్పుడు నా దేహం తడిస్తే పెద్దగా వణుకు లేదులే, వద్దు అని చెప్పేస్తుంది. అతడు ఆమె చెప్పింది విన్నాక ఆమె తలను దగ్గర తీసుకొని, నీ కన్నీళ్ళు ఎన్ని ఉన్నా అవి నేను చెంత ఉన్నప్పుడు వస్తే నా ఊపిరి ఆగిపోతుంది. నేను లేనప్పుడు నువ్వు ఎంతైనా ఏడ్చు, అక్కడ నేను ఉండను కాబట్టి నా దగ్గర నీకు నచ్చినట్టు కాదు, నాకు నచ్చినట్టు నా దొరసానిగా ఉండాలి నువ్వు, అర్థం చేసుకో అంటూ ఆమె నుదుటిని ముద్దాడుతాడు. ఆ ముద్దు స్పర్శకు ఆమె కన్నుల్లో సన్నటి కన్నీటి ధార కనులను దాటుతూ బయటకు జారుతుంది. అది గమనించిన అతడు చేతితో దాన్ని తుడిచి ఆమె తలను తనే తుడుస్తాడు. అతడి ప్రేమని చూస్తున్న ఆమె, ఈ ప్రేమ ఈ జన్మకు వరమా, లేక కలవని కలనా? ప్రేమ పరీక్ష ఎందుకు, నాకు ఈ నీ శిక్ష, నాతో ఉండిపోవా ఇలా జీవితాంతమని ఆమెకు తెలియకుండానే పెదవులను దాటి బయటకి వచ్చేస్తుంది. ఆ మాట అతడి చెవులు విన్న క్షణం అతడు చేసే పనిని ఆపి ఆమెను ఓ క్షణం చూశాడు. ఆ క్షణం ఆమె అతడి చేతిలో ఉన్న టవల్ తీసుకొని అతడిని దగ్గర తీసుకొని అతడి తలను ఆమె తుడుస్తుంది. నువ్వు నాకు ఎంత దగ్గరలో ఉన్నా మనకు మనం ఎప్పటికీ తీరం చేరని ఓ జంట శంఖాల బంధం. మన మనసులు కలిసాక పరిస్థితులు మారాయో లేక పరిస్థితుల వల్ల మనం కలిసామో తెలియదు, కానీ ఈ క్షణాలు నీతో ఉన్న క్షణాలు చాలు జీవితాంతం నీ జ్ఞాపకాల ఊపిరితో నా జీవితం జీవించడానికి. ఆమె అతడి నుంచి వచ్చిన పదాలు విని నవ్వుతూ, సరే అలాగే, జ్ఞాపకాలుగా ఉంచుకో నా పరిచయాన్ని, నన్ను. ఆమె అన్న మాటలు అతడి మనసుకు గుచ్చుకున్నాయి. అతడు పెదవి విరుస్తూ, నీ జ్ఞాపకాలు ఎప్పుడో నా దినచర్యగా మారిపోయాయి, కొత్తగా మళ్ళీ జ్ఞాపకాలతో ఉండడం దేనికి? ఆ మాటలకు ఆమె మౌనంగా ఉండిపోయింది. ఎందుకో ఆ సమయం నచ్చలేదు ఇద్దరికి, చాలా భారంగా ఉంది. గడియలు గడుస్తున్న కొద్దీ ఇద్దరికీ భయం మొదలైంది. ఈ క్షణం దాటితే మళ్ళీ తనను చూసినా ఇంత ప్రశాంతంగా గడిచే సమయం రాదని అతడు. ఇక ఇప్పుడు వెళ్తే మళ్ళీ మళ్ళీ తనను కలవలేను, కలిసినా ఇప్పటిలా ఉండలేనేమో అని ఆమె. ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తున్నారు. ఇద్దరు ఒకేసారి చూసుకుంటూ ఒకే మాట, ఐ మిస్ యూ అని ఎదురెదురు చెప్పేసుకున్నారు. అప్పుడే అర్థమైంది ఇద్దరికి వారిది ప్రేమ అని, ఆ ప్రేమ కోసమే ఇంతలా తాపత్రయం పడుతున్నామని. నిజమే, ప్రేమ ఉంటే ఆ ప్రేమించిన మనిషి మన చెంతన ఉంటే ఎంతలా దూరంగా ఉంటామో, నిజంగా ఆ మనిషి దూరం అవుతున్నారన్న క్షణం, ఆ క్షణకాలం ఊపిరి కూడా భారంగా పడుతుంది మనకు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ముందు చెప్పిన స్థలం కాకుండా ఈసారి వేరే చెప్పింది ఆమె. ఇదే అదునుగా అనుకున్నాడు అతను ఆమెతో కొద్దిగా మాట పొడిగించడానికి. అదేంటి, ముందు వేరే చెప్పావు కదా, అయితే ఏంటి ఇప్పుడు ఇది చెప్తే తప్ప, లేక నీకు ఇబ్బందా నాతో ఇంకా ప్రయాణం చేయాల్సి వస్తుందని? రామా, నేను అలా అనలేదు, అయినా నీతో ప్రయాణం చేసేంత నాకున్నా నీకుండాలిగా, అదే ఆలోచన. అవునా, నాకు లేకనే కదా ఇప్పుడు వేరే స్థలం చెప్పింది పాపం అన్నది ఆమె కాస్త కోపంగా. తనకు తెలిసిన ఆమె నుంచి వినాలని అనుకున్న
అతడు లోపల నవ్వుకుంటూ, నాకేం తెలుసు, అంతా నీకే తెలుసు. ఏది ఎందుకు చేస్తావో, ఎందుకు చెప్తావో, ఎందుకు వెళ్తావో అన్న మాట దగ్గర ఆమె చెవులు మొద్దిబారిపోయాయి. ఒకసారి తనను తాను మనసులో ప్రశ్న వేసుకుంటుంది. అవును, ఎందుకు వెళ్తున్నా నేను? దేనికి తనకు దూరంగా వెళ్తున్నా? నేను ఇన్నాళ్ళు కన్న కలలు తనవే కదా, తనతో ఉండాలనే కదా ఇంతలా రోజు రోజు ఎదురు చూసా. మరి ఎందుకు వద్దని ఆపేసుకుంటున్నా? తనని కాదని ఉండగలనా? తనతో తప్ప వేరే ఊహించుకోగలనా? తనతో ఇప్పుడు నడిచిన ఈ నడకలు జీవితాంతం నడవాలి అనే కదా ఇక్కడి దాకా నేనొచ్చా. ఎందుకీ నా మనసులో ఇంకా భయం? తన గురించి బాగా చూసుకోడనా? అలా అయితే పిలిచిన వెంటనే వచ్చేవాడు కాదేమో కదా. మరెందుకు? అంటే అతను నన్ను ప్రేమిస్తున్నాడా? అదే ప్రశ్న అతడిని అడగాలి అనుకుంది. వెంటనే మీరు ఎవరినన్నా ప్రేమిస్తున్నారా అనే సూటి ప్రశ్న వేసింది. ఆ ప్రశ్న విన్న అతడు ఆమెలో తేడాను గమనించి, అవును, మీకెలా తెలుసు? అవును అన్న అతడి సమాధానం విన్నామే నవ్వుకుంది. ఒకసారి, మరోసారి నన్నేనా కాదా అన్న సందేహం కలిగింది. ఎవరు తను అని అడిగింది. ఎవరోలేండి, మీకెందుకు వచ్చింది ఈ సందేహం? ఎందుకో వచ్చిందిలేండి, చెప్తారా లేదా? ఏమని చెప్పాలంటూ తను పరిచయమైన క్షణం నుంచి నాకు నేను కొత్తగా ఉన్నాను. అసలు ముందుకు నన్ను చూసుకుంటే అక్కడ కూడా తనే ఉంది. మాటకారి, మాయలాడి, అల్లరిగా వచ్చింది, మనసును దోచింది. ఇప్పుడు ఉండనంటూ మారం చేస్తుంది. అతను అలా చెప్తుంటే అతడి మాటల్లో ఆనందం, ఆ కన్నుల్లో ఒక కాంతి చూసిన ఆమెకు ఇంకా ఆతృత ఎక్కువైంది. ఆమె ఎందుకు వెళ్తానంటుంది? మీరు ఉండమనకపోయారా? అతడు ఉండు అని చెప్తే నా కోసం ఉండిపోతుంది. కానీ తన మనసుకు ఉండాలని అనిపించాలిగా, అందుకే వదిలేసా. తన మనసు ఇష్టం ఆమెకు అర్థమైంది. వెంటనే అటు తిరిగిపోయింది. అద్దంలో ఆమె కన్నీటిని చూసిన అతడు బాధ పెట్టానేమో అనిపించింది. కానీ ఇప్పుడు ఈ మాటలు బాధ పెట్టినా ఇలా మాట్లాడుకుంటే తను నిజంగానే దూరం అవుతుంది అన్న భయంతో అతను అలా మాట్లాడాడు. ఆమె చెప్పిన స్థలం వచ్చేసింది. అదొక పచ్చిక వనంలా ఉంది. అందులో ఒక ముద్దుగా ఉన్న గుడిసె, దారులుగా వేసిన పూల మొక్కలు, అక్కడక్కడ తనకు ఇష్టమైన చెట్ల కొమ్మలు. చూడటానికి చాలా బాగుంది. ఇది ఎవరిది అన్నాడు అతడు. ఎవరిదా అంటే నాదే. ఎందుకు? ఇది ఎక్కడిది నీకు? దీన్ని ఎవరు చూసుకుంటున్నారు? అంత అందంగా ఉంది, మీకు నచ్చినట్లుంది అన్నది ఆమె. నచ్చింది కాదు, నాది అన్నట్లుంది. నువ్వు ఒప్పుకుంటే ఇదే మన జీవిత స్థలం అన్నాడు. ఒప్పుకోకుండానే ఇక్కడి వరకు తీసుకొచ్చానా? అంటే అంటే ఇది అంటూ అతడి చేతిని పట్టుకొని ఆ పూబాట దారిలో అడుగులు వేస్తూ ఆ గుడిసె దగ్గరికి తెరవండి అంటూ అతడి వైపు చూసింది. నువ్వు కూడా అంటూ ఆమె చేతిని పట్టుకొని ఇద్దరూ కలిసి తలుపు తీశారు. అలా కలిసి గుడిసెలోకి అడుగు పెట్టారు ఇద్దరు. అక్కడక్కడ అతడి జ్ఞాపకాలు, మరికొన్ని చోట్ల కొన్ని రచనల అట్టలు. అవన్నీ చూస్తూ చుట్టూ తిరుగుతూ వాటిని తాకుతూ వెళ్తున్నాడు అతడు. మధ్యలో ఒక దగ్గర అతడి చేయి ఒక రచన దగ్గర ఆగిపోయింది. అదేంటి అంటే ఆమె అతడికి రాసిన మొదటి లేఖ. వారి పరిచయ కాలం, వారి జ్ఞాపకాలు అన్నీ అందులో పొందుపరిచి ఉన్నాయి. అతడికి అర్థమైంది ఆమె అతన్ని ఎంతలా ప్రేమించిందని, తనను తన మనసులో ఎక్కడ దాచింది అని. ఇంత ప్రేమ పెట్టుకొని దూరంగా ఉంటానంట వెంటే మెంటల్. ఎక్కడికి వెళ్ళింది ఇది అంటూ చూస్తున్నాడు అతడు. ఆమె పక్కనున్న గోడ నుండి వస్తూ చేతిలో 2 కప్పుల మంచి కాఫీ చేసుకొని వచ్చింది. ఆ వాసన అతడిని తాకింది. ఇక్కడ నీ వంటిల్లు కూడా పెట్టేసుకున్నావా? మరి ఇక్కడ ఇంత దూరం ఎవ్వరూ రారు, ఎక్కడ ఏం దొరకవు కదా. ఇది కేవలం నాకు మాత్రమే, ముందు ఇక నుంచి మనకు మాత్రమే. ఆ చిన్న గుడిసెలో ఆమె పక్కన అతను కూర్చొని ఆమె చేతి కాఫీ తాగుతూ ఆ కాలాన్ని అతడి గుండెల్లో దాచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాఫీ తాగడం పూర్తయ్యాక అతను ఆమెను చూస్తూ, అదేంటి నీ ముఖం ఇలా ఉంది? ఆమె ఎలా ఉంది? ఏదో మిస్ అయింది. ఏమైందో చెప్పకుండా ఏంటి నువ్వు అంటూ ఆమె అతడిని కసురుతుంది. అబ్బా ఆగు అని అతడు పాకెట్లోంచి కుంకుమ తీసి ఆమె కనుబొమ్మల మధ్య అలాగే నుదుటన సింధూరం పెట్టేశాడు. ఊహించని అతడి చర్యకు ఆమె కనులు మూసుకుంది. మనసున అలజడి తెగ రేగుతుంది. అనుకోకుండా అతని చేతిని పట్టుకుంది. ఆమె
అతను ఆమె కన్నుల్లో చూశాడు. ఆ కన్నీటిలో అతడి రూపు చెదురుతూ కనపడింది. ఆ కన్నీరు ఆమె చెంపను తాకకుండా చెరిపేశాడు. అరే ఏంటి నువ్వు? ఎలా ఉండాలో తెలీదా నీకు? అన్నీ నేనే చెప్పాలా అని కసిరాడు అతడు. మళ్ళీ ఏమైంది అంటూ కళ్ళతోనే చూసింది. ఈసారి ఆమె కన్నులను మూసి ఆమె మెడలో తన కోసం కొన్న నల్ల పూస్తెల హారం ముడివేశాడు. కళ్ళు తెరిచిన ఆమెకు అతను ఎదురుగా ఉండటం చూసి కాస్త తడబడింది. అతను చిన్నగా నవ్వుతూ చూడు అన్నట్టు కిందకు కళ్ళు దించాడు. తన కొంగుపై ఆడుతున్న హారాన్ని చూసుకున్న ఆమె నిజమా అన్నట్టు అతన్ని హత్తుకుంది. ఆ బిగి కౌగిలిలో ఇద్దరు ఒకసారిగా బందీగా మారిపోయారు. అతను ఆమె తలను ఎత్తుతూ నాతో భయం నీకు అవసరం లేదు. మోసం చేసి పారిపోతానని నీ మనసున సందేహం వచ్చిన క్షణమే అది నన్ను తాకింది. అందుకే అప్పటి నుంచి ప్రతి క్షణం నీకు నా ప్రేమను చూపిస్తూనే వస్తున్నాను. అర్థమైందా? ఇక నుంచి భయం మాని మనసుతో నాతో ఉండు. ఇక నువ్వు వదిలి వెళ్తానన్నా నేను వదలను. నేను వదిలినా నీ మెల్లో ఆడుతున్న ఈ హారం నీ వెంట వస్తూనే ఉంటుంది. నా ప్రేమతోనూ అలాగే పవిత్ర బంధంతోనూ నేను ముడివేసుకున్న అతడి భావాలను విన్న ఆమె ఇక నుంచి మీ కంటిలో పాపనే మీతోనే వెలుగుతూ అనుక్షణం మీ వెంటే నా బాట అంటూ ఇద్దరు కలిసిపోతారు. ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.